Hi friends, welcome back to my channel. ఫ్రెండ్స్ మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు లైబ్రరీ అసిస్టెంట్, అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, MTS ఉద్యోగాలను అయితే వాళ్ళు భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాం. సో వివరాలకు వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇక్కడ MTS ఉద్యోగాల నుంచి చూసినట్లయితే ఇవైతే మనం అందరూ అప్లై చేసుకునే విధంగా అయితే ఉన్నాయి. ఓన్లీ 10th క్లాస్ అర్హత తోటి వీటికైతే మనం అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకు 40 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు యూఆర్ వాళ్ళకు, అన్రిజర్వ్డ్ వాళ్ళకి వచ్చేసి 19 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా SC వాళ్ళకు 6 వేకెన్సీస్, ST వాళ్ళకు 1 అండ్ 9 వేకెన్సీస్ వచ్చేసి OBC, 5 వేకెన్సీస్ వచ్చేసి EWS. సో ఈ విధంగా మనకైతే వేకెన్సీస్ ఉండడం జరిగింది. టోటల్గా 40 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో దీనికి వచ్చేసి మనకు ఓన్లీ 10th క్లాస్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అడిగాడు 3 years, అది లేకుండా కూడా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఉంటే దానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ 2కి సంబంధించి సో దీనికి వచ్చేసి మనకు 12th పాస్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా మనకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ద కంప్యూటర్ అప్లికేషన్ టైపింగ్ స్పీడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టైపింగ్ స్పీడ్ ఉండి మనకు ఆ డిపార్ట్మెంట్లో మన దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే దీనికైతే మనం అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా రిమైనింగ్ 2 పోస్టులకు సంబంధించి కూడా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒకసారి అయితే మీరు క్లియర్గా చూడండి. ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉంటే అప్లై చేసుకోండి. సో నోటిఫికేషన్ PDF అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడైతే మనం MTS ఉద్యోగాలకైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ తోటి ఉంది కనుక దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ కనుక మనం చూసినట్లయితే MTS ఉద్యోగాలకు 18 years నుంచి 27 years ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లెవెల్ 1 ప్రకారం మనకు దీనికైతే శాలరీ అనేది ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. సో మనకి ఏదైతే OBC వాళ్ళకు 3 years, అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకు 3 years అండ్ SC ST వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు వర్తిస్తాయి. ఇక్కడ చూడవచ్చు. సో SC ST వాళ్ళకి వచ్చేసి మనకు 5 years, అదేవిధంగా OBC వాళ్ళకి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. అదేవిధంగా PWD వాళ్ళకి వచ్చేసి మనకు 10 years అండ్ 15 years SC ST వాళ్ళకి ఈ విధంగా మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి మనం అప్లికేషన్ ఫీజు అయితే కొంత ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో 700 రూపీస్ అనేది మనకు అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు 44th పాయింట్ కనుక మనం చూసినట్లయితే సో 700 రూపీస్ వచ్చేసి మనకు ఎవరైతే OBC అండ్ EWS వాళ్ళకు, అండ్ SC ST PWD క్యాండిడేట్కి వచ్చేసి మనకు 300 రూపీస్ అనేది మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ కావడం జరిగింది. సో మనకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ కనుక చూసుకుంటే నెక్స్ట్ మంత్ September 15th వరకు మనం దీనికైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి అయితే మనకి ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ కూడా మనకైతే ఇవ్వలేదు. సో వాటికి సంబంధించి తర్వాత మనం ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మనం మీరు 29th పాయింట్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ దీనికి సంబంధించి మనకు జాబ్ వచ్చిన తర్వాత జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు డెహ్రాడూన్లో అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత మనం ట్రాన్స్ఫర్ ద్వారా మన సొంత రాష్ట్రానికి అయితే వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. మనకి నోటిఫికేషన్ వచ్చేసి డెహ్రాడూన్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీటిని అయితే చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి PDF అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత దీనికైతే ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఇది మన ఈ వీడియోలో చూడడం జరిగింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.